ఉన్నటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేనన్న చేయని గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండలై రామభక్తుండలై నిన్నువే గొల్చెదను. నీ కటాక్షంబునన్ దూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవని పెంచనేనంత వారన్ దయాశాలివై చూచియుందాతవై చూచి శస్కరం నిలిచియున్ తొల్లి సుగ్రీవసుమంత్రిపై స్వామి కార్యాస్తమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యత్నాలు చెంబంట భావించి వారిని సంపించి కాకు సతిల కొంటు పాసుని వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ ఆనందము పొంగి ఆయుందరం విచ్చి ఆరత్నముందెచ్చి శ్రీరామముందిచ్చి సంతోషము చేసి. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డ తన పేదవిండు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు.